హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే మనము అసలు నామినేషన్స్ రచ్చ కానీ మార్నింగ్ నుంచి నేను లైవ్ కానీ నేను ఆల్రెడీ 17 minutes వీడియో చేశాను. అది కూడా చూడండి, లైవ్ కలిపి ఉంటుంది. సో ఈ రోజు ఏమన్నా పాయింట్స్ అసలు మనకు హరితేజ గారు కానీ రోహిణి గారు కానీ గౌతమ్ కానీ ఇచ్చి పడేశారు. అసలు యష్మికి నెత్తి పీక్కుంటుంది ఇప్పుడు లైవ్ లో కూడా. అసలు వాళ్ళకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. ఆ మనీని కార్నర్ చేస్తున్నారు, మనీని టార్గెట్ చేస్తున్నారు అని అంత వివరణగా చెప్పినాక మీరు డీకోడ్ చేసుకోండి మా పాయింట్స్ అని గౌతమ్ చెప్పినాక కూడా ఎందుకు వాళ్ళకి అర్థం కావట్లేదు. అసలు ఇంకా ఎందుకు మళ్ళీ అతన్నే ఇంకా ఇప్పుడు లైవ్ లో కూడా అందరూ కూర్చొని అతని మీదనే మళ్ళీ ఆపరేషన్ మణికంఠ చేస్తున్నారు మొత్తం. అసలు వీళ్ళు మారరు, ఇంకా 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 సింపతి క్రియేట్ అవుతుంది తప్ప అక్కడ అసలు వాళ్ళ గేమ్ మారట్లేదు. యష్మి అంట నేను టాంట్ ఎక్కడ చేశాను అంటది. ఎందుకు చేయలేదు? పప్పి టాస్క్లో ఫస్ట్ ఈమె మణికంఠ బొమ్మ పట్టుకుంటుంది, అప్పుడు మణికంఠ వెళ్ళిపోతాడు. తర్వాతకి మణికంఠ ఏం చేస్తాడు, యష్మి అండ్ ఇంకోళ్ళు ఉంటే యష్మిని తీసేస్తాడు. నువ్వు నన్ను తీసేస్తావు కదా నువ్వు, అయితే నువ్వు గేమ్ ఎట్లా ఆడతావో చూస్తా. నువ్వైతే లేవు కదా ఫస్ట్ గేమ్లో, నువ్వైతే ఫస్ట్ లేవు, నాకు అది హ్యాపీ. తర్వాతకి నన్ను తీసేస్తావు కదా మణికంఠ, నువ్వు గేమ్ ఎట్లా ఆడుతావో చూస్తా, నువ్వు చీఫ్ ఎట్లా అవుతావో చూస్తా, నువ్వు ముందుకు ఎట్లా వెళ్తావో చూస్తా అని ఇట్లా పాయింట్ మాట్లాడుతుంది. అది మర్చిపోయింది, అది టాంటే కదా. నువ్వు ఇట్లా అనడము, నన్ను తీసేస్తావా అనడము. తర్వాత సీతకి వీళ్ళకి గొడవ అవుతుంది. అంటే నన్ను కార్నర్ చేసిరు అని అంటే నిన్నెందుకు కార్నర్ చేసినా, నేను నైని కదా విష్ణుని మేము మాట్లాడుకున్నాము, మేము చేసుకున్నాము, నువ్వు నా ఫ్రెండ్ అనుకున్నా కదా సీత అన్నప్పుడు సీత గయ్య ఎగబడుతుంది. సో థ్యాంక్స్ హౌస్ అని అంటాడు. అక్కడ గొడవ అక్కడ మళ్ళీంది. తర్వాతకి మీరు నన్ను అంటే నా పప్పిని అక్కడ వదిలేసి మీరు ఆడుకుంటారు అని చెప్పేసి బాధపడితే అప్పుడు యష్మి వచ్చి ఓదాస్తుంది. కానీ ఫస్ట్ వేసుకున్నది ఎవరు? యష్మి. ఈ పాయింట్ వాళ్ళు సరిగా చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళు పాపం గేమ్ సరిగా చూస్తారో లేదో ఎపిసోడ్స్ నామినేషన్స్ ఏదో చూసి వచ్చారు. కానీ యాక్చువల్గా జరిగింది ఇది. అక్కడ ఆమె ఎప్పుడు టాన్ చేస్తూనే ఉంటుంది, మనీని ఎప్పుడు కూడా ఎక్కిరిస్తూనే ఉంటారు వాళ్ళు వెనకాల. షోల్డర్ ఇచ్చినాము, మేము ఓదార్చినాము, మేము పక్కన నిల్చున్నాము. ఇగో గిచ్చి జోల పాడతారు అంటారు, మీకు అర్థమైందా? గిచ్చి జోల పాడడం అంటే గిచ్చి జోజో కన్నా జోజో నాని అంటారు చూడు, అట్లా. అంటే గిచ్చి షోల్డర్ ఇచ్చి మేము ఓదార్చినాము, మాకు ఓదార్పునివ్వలేదు అని మీరు అతన్ని టార్గెట్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ వెళ్ళి ఓదార్పిస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా. మీరు నామినేషన్స్లో కానీ వీకెండ్స్లో కానీ ఎందుకు అతన్ని టార్గెట్ చేస్తున్నారు, అది ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడు నబీల్ అన్నాడు ఈరోజు లైవ్లో డిస్కషన్లో, ఏమంటాడు, మనం అందరము కలిసి అతన్ని నామినేషన్స్ కానీ ఏదైనా పాయింట్స్ చెప్పినప్పుడు కానీ అతను జనాలలో సింపతి గెయిన్ అవుతుందని చెప్పాడు. మరి మీరు అందరు కరెక్ట్గానే ఉన్నారా? సీత కరెక్ట్గానే ఉందా? యష్మి తప్పులు చేయలేదా? సీత తప్పులు చేయలేదా? విష్ణు తప్పు చేయలేదా? నైనిక తప్పు, మీరు ఎవరు తప్పు చేయలేదు. నిఖిల్ కూడా ఎక్కడ మిస్టేక్ చేయలేదు. నిఖిల్ మరి పృథ్వీ సోనియాతోనే ముచ్చట్లు పెట్టారు. నిఖిల్ పృథ్వీ పైన మీకు పాయింట్స్ దొరకట్లేదు. సోనియా ఉన్నప్పుడు వాళ్ళతోనే ఉన్న పాయింట్స్ దొరకట్లేవా? సీత చీఫ్గా ఉన్నప్పుడు కరెక్ట్గా చేయలేదు. చీఫ్గా సీతను తీసేసినప్పుడు కరెక్ట్గా లేదు. ఆమె డిబేట్ చేసింది, ఒర్రింది, ప్రేరణ తప్పుగా, ఇవన్నీ మీకు కనిపించట్లేదా? మీకు మాత్రం స్మూత్ పాయింట్లు దొరుకుతాయి, అతనికి మాత్రం స్ట్రాంగ్ పాయింట్లు దొరుకుతాయి. సీత యష్మికి నామినేట్ చేస్తుంటే మధ్యలో మనీ పేరు తీసుకొస్తే మనీని మాట్లాడనియట్లేదు అసలు. ఇక్కడ మనకి అది తేజ గారు మనకు మనీని నామినేట్ చేస్తున్నప్పుడు లైవ్లో యష్మి షేక్ హ్యాండ్ ఇస్తుంది విష్ణుకి, షేక్ హ్యాండ్ నవ్వుతుంది వెక్కిలిగా. ఈ చేష్టలు చూడారా లైవ్లో? ఇవన్నీ చూడడానికి ఎపిసోడ్లో వేయలేదు, ఎపిసోడ్లో తీసేస్తున్నాడు, ఇంకా నెగిటివ్ అవుతారని. అసలు ఎపిసోడ్లో ఇవ్వనే లేదు ఈరోజు. ఇదంతా జనాలు చూడట్లేదు, రివ్యూవర్స్ ఖచ్చితంగా చూస్తారు. రివ్యూవర్స్ది వింటారు చాలామంది. ఇప్పుడు సపోజ్ ఆదిరెడ్డి కానీ శ్రీను60 వీళ్ళందరూ చూస్తారు రివ్యూస్ ఖచ్చితంగా. కొంతమంది బిగ్ బాస్ లవర్స్ ఖచ్చితంగా రివ్యూస్ చూస్తారు, వాళ్ళు లైవ్ చూస్తారు, పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు కొందరు. సో నేను ఓవరాల్గా చెప్తాను కానీ పాయింట్ టు పాయింట్ మాట్లాడి చెప్తారు, ఇట్లా అన్నారు వీళ్ళు ఇట్లా అన్నారు. ఇవన్నీ చూడరా? యష్మిని అంటుంటున్నట్ట మనీ వచ్చి నాకు ఓదార్పిచ్చింది యష్మి, అసలు నన్ను ఇట్లా చేసింది, మాకు ఇట్లా షోల్డర్ ఇచ్చిందని చెప్పలేదు. ఎందుకు చెప్తాడు? మీరు ఎన్నిసార్లు కార్నర్ చేశారు? సీత ఈ రోజు కూడా మనీ మిమ్మల్ని వేసుకుంటాడు చూడని ఈ రోజు కూడా ఆమె లైవ్లో చెప్తుంది, ఆ ఎల్లో డ్రెస్ అదే లైవ్ చెప్తుంది. ఇదంతా ఎందుకు అర్థం కావట్లేదు? సీత అసలు ఏమన్నా చెప్తుందా? అసలు చిరాకు అనిపించారు నాకు. యష్మి సీత ఏమన్నానా? ఇగో అసలు స్టార్టింగ్ ఏముంటుంది ఈరోజు, రేషన్ టాస్క్, రేషను వీళ్ళు బెడ్రూమ్ది ఒక టాస్క్ గెలిచారు కదా,
నిన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అప్పుడు గెలిచినప్పుడు వీళ్ళకు ఒక పవర్ వస్తుంది, బెడ్రూమ్ కానీ రేషన్ కంట్రోల్ కానీ. యష్మి ఏమంటది, నాకు ఫుడ్ కావాలి, నాకు ఫుడ్ ప్రాపర్గా లేనిది నేను గేమ్ ఆడలేను, నాకు ఫుడ్ ఉండాలి, అన్నీ ఉండాలి, టీ కాఫీలు మటన్ చికెన్ వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదన్నట్టుగా నిఖిల్ వీళ్ళంతా దోశపిండి ఇవ్వద్దు. యష్మి అయితే గట్టిగా చెప్తుంది నబీల్ను, నేను ఒక వీడియో కూడా చేశాను మీకు లైవ్ది, నబీల్కి గట్టిగా చెప్తాను, నాకైతే ఫుడ్ ప్రాపర్గా లేదు, నేను ఉండలేను, నేను టాస్క్లు ఆడలేను, నేను చేయలేను అని చెప్తుంది. ఈరోజు దిల్సే ఒక పాల ప్యాకెట్ కూడా మాకు ఇవ్వలేదు అంటే, ఒక పాల ప్యాకెట్ కూడా మాకు మేము ఇన్ని రోజుల నుంచి లేము, మీకు 12-13 పాల ప్యాకెట్లు ఉంటే ఒక పాల ప్యాకెట్ మాకు ఇస్తలేరు అంటే, లేదు అది చీప్ డెసిషన్, మేము రేషన్ షేర్ చేయమని చెప్పాము, మాకు అట్లా ఎందుకు ఉంటుంది ఇట్లా ఎందుకు ఉంటుంది అంటే, నబీల్ ఒకటిసారి లైవ్లో ఇట్లా చూస్తాడు, అది మనకి ఎపిసోడ్లో ఇవ్వలేదు. కానీ ఆ అమ్మాయి చాలా అబద్ధాలు ఆడుతుంది, చాలా రాంగ్. అసలు నాకు యష్మిది చాలా రాంగ్ అనిపిస్తుంది, సీతది కానీ మనకంటే కూడా కొన్ని విషయాలు రాంగే. మైక్రో మేనేజ్మెంట్ అంటాడు, కొన్నిట్లలో తీసుకోడు. సపోజ్ ఈరోజు రోహిణి ఏదో పిల్ల బచ్చగాళ్ళు అంటే ఆ విషయం తీసుకొచ్చి రోహిణి అంటే, మాకు నేను వచ్చినప్పటి నుంచి మనీ మంచిగానే అనిపిస్తుండు, మీకెందుకు నచ్చలేదు, మీరెందుకు కార్నర్ చేస్తున్నారు, మీరెందుకు అట్లా చేస్తున్నారు అంటే, మనకు ఇక్కడ విష్ణు చెప్తుంది, అతను మీరు నిన్న పిల్ల బచ్చగాళ్ళు అంటే అతనికి రాంగ్గా అనిపించింది, అది చెప్తే ప్రేరణ మిమ్మల్ని మద్దతుగా మాట్లాడుతుంది అని చెప్తుంది. ఎందుకు ఇప్పుడు ఆమె కొంచెం మంచి కన్సర్న్, ఇప్పుడు మీకు నచ్చినప్పుడు అందరికీ నచ్చలేదని కాదు, ఇప్పుడు కూడా కొంతమంది ఆడియన్స్కి నచ్చచ్చు, మీరు కొంతమంది ఆడియన్స్కి నచ్చచ్చు, కానీ ఎక్కువగా మనీ సేవ్ అవుతున్నాడంటే అర్థం చేసుకోరు. ఇక్కడ మనీకి ఎక్కువ ఓటింగ్ పడుతుంది, జనాలు ఎక్కువ ఇష్టపడుతున్నారంటే, ఒకరు ఏడ్చినా ఒకరు బాధపడినా ఒక వ్యక్తిని కారణం చేసినా ఖచ్చితంగా సింపతి పెరుగుతుంది. మీరు సెకండ్ సీజన్ కౌశల్ ఎందుకు ఒక్కడే విన్నర్ అయ్యాడు అంటే, మొత్తం హౌస్ మొత్తం ఒక వ్యక్తిని కారణం చేస్తే ఖచ్చితంగా వ్యక్తి విన్నర్ అవుతాడు. అతనిలో మిస్టేక్స్ ఉండొచ్చు, మిస్టేక్స్ చేయని వ్యక్తి అంటూ ఉండడు, మీరు మిస్టేక్స్ చేయని వ్యక్తులు కాదు కదా. ఇప్పుడు యష్మి ఈరోజు నామినేషన్స్ పడగానే సెకండ్ నామినేషన్స్కి ఇట్లా ఏడుపు వచ్చేస్తుంది. మరి మీరు ప్రతి వీకెండ్ ప్రతి నామినేషన్లో ప్రతిసారి నువ్వు ఫిజికల్గా వీకు, నువ్వు మెంటల్గా వీకు, నువ్వు ఏడుస్తావు, నువ్వు టాస్కులు ఆడవని చెప్పి మీరు ప్రతిసారి వేస్తుంటే అతను ఎంత బాధపడతాడు అనేది ఆలోచించారా? ఇప్పుడు యష్మి ఎంత ఫీల్ అవుతుంది, నన్నే ఎందుకు వేసిండు, మనీ ఎందుకు చెప్పట్లేదు, నేను టాంట్ ఎక్కడ చేశాను, ఇప్పుడు లైవ్లో కూడా అదే వరుతుంది ఆమె. అసలు అబ్బా ఏమన్నానా, రోహిణి గారు సంచాలక టాస్క్ గురించి ఏమన్నా నామినేట్ చేశారా యష్మి? అది రేపు వస్తుంది. యష్మి గారిని సూపర్గా అసలు యష్మిని మీరు ఒక సంచాలకురాలుగా నువ్వు తప్పు చెయ్యి, నువ్వు మాకు చెప్పలేదు అనడం తప్పు అంటే, ఒక సంచాలకురాలి నువ్వు తప్పు చెయ్యని చెప్తున్నావు అక్కడ, మాకెందుకు చెప్పలేదని ఆమెను గట్టిగా అడుగుతున్నావు, నువ్వు ఫ్రెండ్గా అడగలేదు అక్కడ అని పాయింట్ టు పాయింట్ దించిందబ్బా రోహిణి. ఏమన్నా దించిందా అసలు? నువ్వు అక్కడ అది కరెక్ట్ కాదు. నువ్వెందుకు ఏడ్చినావు? పృథ్వీ ఓడిపోతే నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు అక్కడ, అతను బాధపడాలి. నువ్వు టాస్క్ ఓడిపోతే నువ్వెందుకు ఏడుస్తున్నావు అని గట్టిగా అడిగింది. అసలు ఏమన్నా మస్తు అనిపించింది నాకు. హరితేజ కూడా ఖచ్చితంగా ఫస్ట్ యష్మిని మంచి పాయింట్స్తో నామినేట్ చేసింది. మణికంఠ విషయం గురించే, ఫుడ్ ఎందుకు ఇవ్వలేదు, అతనికి ఎక్కువ కన్సర్న్ ఉంది కదా, అతను ఎప్పటి నుంచో బాధపడుతున్నాడు కదా ఫ్యామిలీ గురించి, అతనికి ఇవ్వాలి కదా, నువ్వు నిఖిల్కి ఎట్లా ఇస్తావంటే, అందరి ప్రేమ అందరిది సపోర్టు మనీకి దొరుకుతుంది, నిఖిల్కి దొరకట్లేదు అంటే, మరి అదేదో ఫుడ్ మెసేజ్ మనీకి ఇచ్చి నీ ప్రేమను నిఖిల్కి పంచాల్సిందే అన్నది మంచి పాయింట్ కొట్టింది. అంతే కదా, నిఖిల్ ఎక్కడ బాధపడ్డాడు, ఎన్నడు ఈమెకు ఒక్కదానికి కనబడ్డాడు నిఖిల్ బాధపడుతున్నట్టు. ఆ పిల్లగాడు ఫస్ట్ నుంచి నా భార్యకు నాకు క్రాషెస్ ఉన్నాయి, నా బిడ్డ నాకు కావాలి, బిడ్డని పైసలు పెట్టి మంచిగా చూసుకోవాలి, ఇవన్నీ చెప్తున్నప్పుడు నువ్వు ఇవ్వవా? నీకు అంత అనిపించలేదా? అది మాట్లాడింది ఆమె కరెక్ట్గా. అతను ఎప్పుడు కార్నర్ చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అని మరి కరెక్టే అనిపించింది నాకైతే. పృథ్వీని కూడా కరెక్ట్గానే నామినేషన్ చేసింది. నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు, నీకంటే ఒక మైండ్ లేదా, నీకంటే ఒక డెసిషన్ లేదా, నువ్వు చివరికి వచ్చేసరికి నువ్వు ఒక్కడివే ఆడుతావు, నీతో గ్రూప్ ఉండదు, గ్రూపిజం చేస్తున్నారు మీరు. ఇక్కడ కూడా పాయింట్ కరెక్ట్గానే తీసింది. గౌతమ్ కూడా అసలు నేను లైవ్లో మీకు ఎక్కడ ఏ పాయింట్స్ మాట్లాడాను మొత్తం చెప్పాను. సో ఇప్పటికీ కూడా వాళ్ళు తేజ కూడా కరెక్ట్గా సీతని మంచిగా పట్టుకున్నాడు, మంచి పాయింట్స్ వేసిండు. నువ్వు సాక్రిఫైస్ అవుతావు అని బయట బిగ్ బాస్ కారణాలు చెప్పమంటే నువ్వెందుకు మణికంఠ పేరు చెప్పావు? మణికంఠను కూడా గట్టిగానే అడిగాడు, నువ్వు ఇన్ని రోజులని ఇట్లా నీ బాధలు నీ కష్టాలు చెప్పుకుంటూ ఒక రోజు బాధ అనిపిస్తుంది, రెండో రోజు బాధ, మూడో రోజు బాధ అనిపిస్తుంది. ఇవన్నీ కరెక్ట్గా మాట్లాడారు వీళ్ళు పాయింట్స్కు. మరి బయట చూసి వచ్చిర్రు వీళ్ళకి ఇట్లా మాట్లాడుతుర్రు, మమ్మల్ని మేము మార్చుకోవాలంటే మళ్ళా మణికంఠ
ఇప్పుడు వెనకాల చేయరు. మళ్ళీ నబీల్ కూడా అవును మనమంతా ఇట్లా చేసినాం అట్లా చేసినాం. విష్ణు కూడా రోహిణి నా దృష్టిలో మంచోడు అని అనిపిస్తే అది కూడా అట్లనే మీరు ఎట్లనే చేయబట్టి ఆ కొత్తగా వచ్చిన వాళ్ళకు ఆ రేషన్ అదే ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మనకు లేకున్నా కూడా కొత్తగా వచ్చిన వాళ్ళకు ఫుడ్ పెట్టాలి. సగం ఇవ్వండి, మీరు సగం తీసుకోండి. 13 పాల ప్యాకెట్లు ఉంటే 6 మీకు 6 వాళ్ళకి ఇవ్వండి. రేషన్ ఇవ్వండి, మటన్ చికెన్ మీకు ఒక ప్యాకెట్. వాళ్ళు కూడా మీలకు హౌస్ మేట్సే కదా, వాళ్ళు కూడా ఒక 2-3 రోజులు వాళ్ళకి ఇవ్వండి. కొంచెం రాగానే వాళ్ళను చాయ్ అది లేకుండా ప్రెజర్ చెయ్యొద్దు కదా. వాళ్ళకేమనిపిస్తుంది, వాళ్ళని కలుపుకుంటలేరు. వీళ్ళందరూ వచ్చినాము ఇట్లా అయిపోతున్నారు హౌస్ మేట్స్. అసలు వీళ్ళకి బుర్రలు ఉన్నాయా లేవా? ఖచ్చితంగా నాకు వైల్డ్ కార్డ్స్ ఏమో ఇదైపోతారేమో, వీళ్ళే మంచి టాప్ 5 ఉంటారేమో అన్నట్టు అనిపిస్తుంది. అందులో మణికంఠ ప్రేరణ తప్ప నాకు ఆ నిఖిల్ వాళ్ళు తప్ప ఇంకా ఏమో, ఇంకా నిఖిల్ వీళ్ళ గేమ్ ఎట్లా మారుతుందో తెలియదు కానీ నాకు అనిపిస్తుంది ఇంకా ఆపరేషన్ మణికంఠ ఇట్లనే మాట్లాడుకుంటూ కూర్చుంటున్నారు. హరితేజ గారు ఏమంటున్నారు, అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకు ఫుడ్ ఏమి పట్టించుకోవట్లేదు, మేము గెలుచుకునే తింటాము అన్న ఒక ఇది వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళని కలుపుకోవట్లేదు వీళ్ళు. సో ఇది నాకు చాలా ఇరిటేషన్గా వచ్చింది. ఈ సీతనైతే ఏందో చెప్తుంది, అటేసి అటేసి ఏడుస్తుంది. ఆమె నాట నైనిక ఆదిత్య గారు పోయినందుకు బాధపడ్డదట, అందుకే టాస్క్లు ఆడలేట. అది చెప్తుంది నైని పావన్కి. ఇప్పుడు ఈమె ఎప్పుడు ఆడింది టాస్కులు, ఎప్పుడు గెలిచింది? అప్పట్లో ఫస్ట్ 2 వీక్స్ తప్ప ఆమె ఎప్పుడు ఏ టాస్క్లో కూడా కనవలేదు. సో ఇది నాకు అనిపించింది. సో మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. సో లైవ్లో అయితే ఘోరంగా ఉన్నాయి వాళ్ళ టార్చర్. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, బిగ్ బాస్ మమ్మల్ని సరిగా చూపించలేదు, ఏదో కొంచెం మమ్మల్ని కట్ చేసి చూపించారు, అంటే మణికంఠనే హైలైట్ చేసి చూపించారు. ఇట్లా పృథ్వీ అంటున్నాడు, యష్మి అంటున్నది, సీత కూడా అరే మనం వాళ్ళ అన్న పాయింట్లు కొంచెం డీకోడ్ చేసి మనల్ని మనం మార్చుకోవాలని ఆలోచించుకున్న అది లేదు. ఇప్పటికీ మళ్ళీ అదే గ్రూప్ డిస్కషన్. ప్రేరణ కూడా అంటుంది, మేము 10 మంది కలిసి చేస్తే ఆయన ఒక్కడెట్లా కరెక్ట్ అవుతాడు, మా 10 మంది పాయింట్లు కరెక్ట్ కాదు కదా. మీరు అట్లా కాదు, మిమ్మల్ని మీరు సేవ్ చేసుకుంటారు, మీరు అంతా ఫ్రెండ్స్ అయ్యారు కదా, మిమ్మల్ని మీకు వేసుకోబుద్ధి అయితే లేదు. వేసుకోబుద్ధి కాక ఒక బకరా దొరికింది మీకు, ఆ బకరాకి వేస్తున్నారు. మిమ్మల్ని మీరు వేసుకుంటే మీకు ఎడ క్రాషెస్ వస్తే సేఫ్ గేమ్ అంటారు దీన్ని. సేఫ్ గేమ్ బిగ్ బాస్లో సేఫ్ గేమ్ లాగా ఆడుతున్నారు తప్ప మీరు అందరు కరెక్ట్ ఏం కాదు, మీకు కూడా ఉన్నాయి. మరి ప్రేరణ సంచాలకురాలుగా తప్పు అనిపించినప్పుడు నువ్వు కూడా అక్కడ వీకెండ్ ఎపిసోడ్లో వేయచ్చు, అట్లా వేస్తలేరు. అంటే వేసిందిలే అంటే చెప్తున్నా, అక్కడ స్మూత్ చేసుకుంటారు అనమాట. ఈయనకేమో అన్నాయింగ్ టాక్సింగ్ ఇటువంటి వేసుకుంటే, వీళ్ళకేమో ఒట్టొట్టిగా జలసు బిలసు ఇటువంటి వేసుకుంటారు అన్నట్టు. అంటే మేమే తోపులము, మేమే పెద్ద ఇది, మేమే పెద్ద అది అనుకుంటారు. కానీ చూసే జనాలు పిచ్చోళ్ళు కాదమ్మా, చూసే జనాలు అన్నీ చూస్తారు, చూసే వేస్తారు. మీరు ప్రతి ఎపిసోడ్లో అన్ని చూస్తున్నాం, వీకెండ్స్ కాదు, నామినేషన్స్ చూస్తారని నిఖిల్ చెప్తున్నాడు. నామినేషన్స్ కాదు, అన్ని చూస్తాం చూసేటోళ్ళం. రివ్యూవర్స్ అయితే అన్ని చూస్తారు, పాయింట్ టు పాయింట్ చూస్తారు, అన్నీ మాట్లాడతారు. అది మీకు తెలీదు, అది అర్థం చేసుకోండి ఫస్ట్. ఇక్కడ చూసే జనాలు పిచ్చోళ్ళు కాదు, సింపతికి ఏం పడిపోతలేరు. కొన్ని ఉన్నాయి, అతనిలో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి, లేవని అనను. సో అన్నీ చూస్తారు జనాలు, ప్రతి ఒక్కరు రివ్యూవర్స్ కూడా అన్నీ చూస్తారు, థంబ్నెయిల్స్ పెడతారు, అన్నీ చూసే చేస్తారు. అది మీకు అర్థం కావట్లేదు, మిమ్మల్ని మీరు ఇది చేసుకోకండి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. లైవ్ అప్డేట్స్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, అది కూడా చూడండి. నేను రేపు మార్నింగ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.